శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కొద్దిగా జార్జెట్స్, కాటన్స్ చాలా రోజుల తర్వాత ఈ శారీస్ అన్నీ పట్టుకొని వచ్చాను. ఈ మధ్య ప్యూర్ సిల్క్‌లో, బెన్ని సిల్క్‌ల్లో పడిపోయి ఇదంతా పక్కకెళ్ళిపోయిందా అని అనిపించి ఈ స్టాక్‌తో మీ ముందుకొచ్చింది రాదమ్మా. మొట్టమొదటిగా యెల్లో విత్ రెడ్ కాంబినేషన్, రెడ్ అండ్ యెల్లో రౌడీ ఫెలో అనుకుంటూ మొదలు పెట్టేద్దాం. ఏంటమ్మా దేవుడా! అలా వచ్చేస్తాయండి అలా అలవోకగా. ఇది జార్జెట్స్ అండి. నేను జార్జెట్స్, లెహరియా జార్జెట్స్, కాటన్స్ ఒక్కొక్క చీరే తీసుకున్నాను. ఇవి ఆర్గంజా ఒకటిని, చెన్నూరు సిల్క్ ఒకటి. అవి కనిపించలేదు నాకు. సో, నా చేతికి కనిపించిన చీరలు పట్టుకొని మీ ముందుకొచ్చేసాను. రెడ్ అండ్ యెల్లో కాంబినేషన్‌లో ఈ చీర. బ్లౌజ్ రెడ్ వస్తది, బోర్డర్స్ రెడ్ వస్తాయి, పళ్ళు రెడ్ వస్తది. అందులోనే ఇది రెడ్ అండ్ గ్రీన్, మంచి లీఫ్ గ్రీన్ అనొచ్చా, లేదంటే దీన్ని బాటిల్ గ్రీన్ అని కూడా అంటారు. ఈ గ్రీన్‌తో మీ ముందుకొచ్చింది ఈ చీర కలర్స్‌తో. ఓకే. ఇది చీర మొత్తం అంతా జామెట్రికల్ డిజైన్స్ లాగా వచ్చిందండి. బ్లౌజ్ వరకు వచ్చేసరికి ప్లెయిన్ బాటిల్ గ్రీన్ ఇచ్చారు. ఇది బ్లౌజ్ వేసుకుని ఈ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా అనిపించింది. లెహరియా జార్జెట్ క్లాత్ ఇచ్చారు బ్లౌజ్లో. ఇది రెడ్, సిల్వర్ జరీ కూడా వచ్చింది చీరలో. పళ్ళు అంతా ఇలా వచ్చింది. ఈ చీర ఓవరాల్ లుక్ మారిపోతాయండి మీకు చూపించేసరికి. ఇది పళ్ళు, ఇది బ్లౌజు. శారీ మొత్తం ఇలా వచ్చింది, పళ్ళు గ్రీన్ వచ్చింది. ఇది ఓవరాల్ లుక్. ఇంకా అందులోనే సిల్వర్ జరీ వచ్చి ఇంకొక చీర అండి ఇది. నా మేకప్లు ఎక్కడ ఎందుకు పోతాయో ఈ లైట్ కలర్ చీరలకని భయంగా చూసుకుంటున్నాను అనమాట. నేను మేకప్ ఎలా వేసుకుంటానో చూపిస్తాను. నా మేకప్ రూమ్ కూడా ఒకరోజు. నేను మొత్తం ఇల్లంతా చేయలేకపోతున్నాను, కానీ వీళ్ళైతే ఒక్కొక్క రూమ్ చూపిస్తాను. ఇది బిస్కెట్ కలర్ అనొచ్చండి. బిస్కెట్ కలర్కి నెమలికంఠం కలర్లో వచ్చే గ్రీన్ ఉంటుంది కదా, ఆ గ్రీన్. దీనికి గోల్డ్ జరీ బోర్డర్స్ ఇచ్చారు. ఈ చీరకి బోర్డర్స్, పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి క్రేప్ సిల్క్లా ఇచ్చారు. సో చాలా అంటే చాలా బాగుంది. బ్లౌజ్లో ఓన్లీ సిల్వర్ ఎందుకో బ్లౌజ్లో బోర్డర్ రాలేదండి, ఇలా వచ్చింది బోర్డర్స్. పళ్ళు అంతా ఇలా. ఇంత టైం వేస్ట్ చేస్తున్నానా మీకు? గబగబా చూపించేరాదమ్మా. లేదు, ఫోటోలు పెట్టమంటున్నారు. పెట్టిందాకా ఉండి లేట్గా పెడుతుంటే తిడుతున్నారు. ఇంతసేపు పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాం కదా, ఎందుకు పెట్టరు అని అడుగుతున్నారు మా పిల్లలు. ఇది నెమలి పించాలనే డిజైన్ చేశారండి మొత్తం అంతా. నేను చెప్పి డిజైన్స్ కూడా పూలకి ఆకులని, ఆకులకి పూలని చెప్పి కన్ఫ్యూజ్ చేసేస్తున్న చీరలతో ఈ రాదమ్మా, మీ పిచ్చి రాదమ్మా. అనండి, నేనే అనేసుకుంటాను, నన్ను ఎవరు అనరు అమ్మా అంటారు. ఇది లెహరియా జార్జెట్ అండి. ప్యూర్ వైట్, మంచి మిల్క్ వైట్ అన్నమాట. దానికి పింక్ కలర్. ముందుగా బ్లౌజ్ చూపించేస్తున్నాను. ఇది క్రేప్ సిల్క్లా వచ్చిందండి చీర అంతా. లెహరియాస్ ఇది ఇన్బిల్ట్ శారీలోనే. ఇది దగ్గరికి ఇలా చూస్తే మీకు అర్థం అవ్వచ్చు లెహరియా ఎలా వస్తుందో. ఈ నేతలో వస్తుందండి. శారీ అంతా పింక్ కలర్ లైన్స్ వచ్చింది, పైన కింద బోర్డర్స్ వచ్చింది, సేమ్ బోర్డర్స్ వచ్చింది ఆల్మోస్ట్. పళ్ళు అంతా ఇలా ఇచ్చి, చీర మాత్రం మీకు కంప్లీట్ ఐడియా రావాలంటే ఇలా చూపిస్తా. ఇదిగో శారీ మొత్తం ఇలా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. లెహరియా జార్జెట్స్ ఇష్టంగా కట్టుకునే వాళ్ళకి ఇది ఫస్ట్ డ్రై వాష్ పడాలి. ఆ తర్వాత షాంపూ వాష్ చేసుకుని ఐరన్ చేయించుకోవాలి. లేదంటే తెలివైన వాళ్ళు చాలా తెలివిగా ఇంట్లోనే చేయించుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. మస్టర్డ్ ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ ఒక రేంజ్లో ఉంది. ఇది పళ్ళు అండి. ఇది బ్లౌజు. పింక్ కలర్కి ఎల్లో కలర్ బోర్డర్స్ ఇచ్చారు బ్లౌజ్లో. శారీ మొత్తం మస్టర్డ్ ఎల్లో అండి.
ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది. సారీ, శారీ మొత్తం ఇలా వచ్చింది. చాలా బాగుంది. ఇది లేటెస్ట్గా ఉంది. ఇది యాక్చువల్గా బెనారస్లో ఈ కాంబినేషన్ ఒకటి ఆర్డర్ పెట్టి తెప్పిస్తే అది అసలు అందరూ అదే అడిగారు. ఆ చీర వీడియో, ఆ చీర మొత్తం వీడియోలో ఒక 20 మంది దాకా ఆ చీర మళ్ళీ దొరకలేదు. అది వేరే కలర్స్ వచ్చినాయి బెనారస్. చూపిస్తాను. నేను చేయలేకపోతున్నాను వీడియోస్. అందుకే రోజు పెట్టి చేయాలన్నా కూడా స్టాక్ ఉన్నా నేను చేయలేకపోతున్నాను. లెహరియా జార్జెట్లోనే ఆనియన్ కలర్కి బిస్కెట్ కలర్ కాంబినేషన్లో శారీ మొత్తం ఇలా వస్తుందండి. కింద డిఫరెంట్గా ఇచ్చారు, పైన ప్లెయిన్ కొంచెం చిన్న బోర్డర్స్ వచ్చింది. శారీ మొత్తం ఒకేలా కాదు. ఇది శారీ, ఇది బ్లౌజ్, క్రేప్ సిల్క్ బ్లౌజు. బ్లౌజ్కి ఈ బాడీ కలర్ బోర్డర్స్ ఇచ్చారు. పళ్ళు అంతా ఆనియన్ పింక్. ఆనియన్ పింక్ అనే కంటే కొంచెం డార్కేనండి. నేను అలా చెప్తున్నాను కానీ ఆనియన్ పింక్ కంటే కొంచెం డార్క్, కానీ ఆ షేడ్ మాత్రం ఉల్లిపాయ కలర్ అన్నమాట. ఇలా కూడా ఎవరైనా మాట్లాడగలరా మీరు ఆడమ మాట్లాడేస్తుంది. ఇది మంచి టమాటో రెడ్ అండి. ఈ టమాటో రెడ్ వెలుగు మీ రాధమ్మ ఫేస్లో కనిపించేస్తూ ఉండాలి కదా. ఈ మంచి రెడ్ అండి. దానికి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్, పైన కింద సేమ్ బోర్డర్స్ ఇచ్చండి. బ్లౌజ్ ఏమో క్రేప్ సిల్క్ ఇచ్చి, లెహరియా జార్జెట్కి క్రేప్ సిల్క్ బ్లౌజ్ ఇచ్చి, ఆపోజిట్ కలర్స్లో బ్లౌజు బోర్డర్స్ డిజైన్ చేసి మస్టర్డ్ ఎల్లో పళ్ళు ఇచ్చారండి. శారీ మొత్తం అయితే ఒక రేంజ్ అన్నమాట. ఇదిగో ఇదన్నమాట సంగతి. చూడండి, అదిగో మీకు చూపిస్తున్నానా నేను చూస్తున్నానా అన్నట్టు సందడి చేసేసుకుంటున్నాను. ఇంకా ఇదండి చెన్నూరు సిల్క్. ఈ కలర్ని పిస్తా గ్రీన్కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్. ఇది అదిగో కనిపిస్తుందా, చాలా అంటే చాలా బాగుంది. ఒక రేంజ్లో కనిపిస్తుంది నాకు. పైన కింద సిమిలర్ బోర్డర్స్, పళ్ళు గ్రీన్, బ్లౌజు పళ్ళు బోర్డర్స్ ఒక కలరు. బోర్డర్లో బ్లౌజ్కి బోర్డర్లో బాడీ కలర్ని పిస్తా గ్రీన్ని ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఇవి ఖచ్చితంగా నా చేతుల్లో నలిగిపోతున్నాయి. ఇది మొత్తం చీర ఈ కలర్. ఇంకా ఇది ఆర్గంజా అండి. అదే మోడల్స్లో వచ్చినాయి ఇవి. ఆల్మోస్ట్ బోర్డర్స్, బ్లౌజ్ ఏమో ఇది బ్లౌజు నెమలి కంఠం కలర్ అండి. పింక్, మంచి పింక్ అండి, రేడియం పింక్ లాగా. ఇంకా రేడియం పింక్ కాదు, మంచి పింక్. పింక్కి సెల్ఫ్ మెరూన్ కలర్తో అది డిజైన్స్, ఫ్లవర్స్నే బంచెస్ లాగా డిజైన్ చేశారు. ఒక డిఫరెంట్గా ఉంది అది. పైన కింద బోర్డర్స్ అండ్ పళ్ళు అంతా యాజ్ యూజువల్ మనకి ఇప్పుడు ఈ మధ్య అన్ని చీరలు ఇలాగే డిజైన్ చేస్తున్నారు కదా. ఇది క్రేప్ సిల్క్ వచ్చిందండి. సో ఇది పళ్ళు అండి. శారీ మొత్తం ఇది మాత్రం మడత మారనివ్వకుండా పెట్టుకుంటాను ఓకేనా. ఇదిగో అమ్మ చీరలు, అమ్మ వీడియోలు కూడా చేయమ్మ, అమ్మ గురించి చెప్పమ్మా అని అడుగుతున్నారు. నేను చెప్పనండి, భక్తులు ఎక్కువైపోయి పిచ్చి భక్తులు తయారైపోయారు మనకి. అలాంటి వాళ్ళ వల్ల మన హిందూ ధర్మానికి హాని కలుగుతుందేమో అన్నట్టు కొన్ని ఛానల్స్ చూస్తే నేను దేవుడి గురించి చెప్పననిపించేస్తుంది. ఏంటో సరే వద్దు, మాట్లాడద్దు అసలు. అమ్మ గురించే మాట్లాడి నేను ఇక్కడి నుంచి. ఇది అప్లిక్ వర్క్ అండి, కాటన్ మీదే అప్లిక్ వర్క్, ప్యూర్ కాటన్. గ్రీన్, ఇది ఆరెంజ్ కలర్ని పీచ్ ఆరెంజ్ కలర్ అండి. దాని మీద మెరూన్ కలరు, వైలెట్ కలరు, చుట్టూ బోర్డర్స్ వర్క్ చేసండి. పళ్ళులో ఇలా ఇచ్చి చీర అంతా ఇలా వచ్చింది. దీనికి బ్లౌజ్ ఇలా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనకి ఇవన్నీ రెడీ చేసేసుకుంటే అయితే పండగకి కట్టుకోవచ్చు. పండగకి కూడా పట్టు చీరలు కట్టుకున్నా 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ ఆ రోజంతా మామూలు చీరలకు వచ్చేస్తాం కదా. అప్పుడు కంఫర్టబుల్గా కట్టుకోవడానికి ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి చక్కగా ఇవి మార్చేసుకోవచ్చు. నేనైతే ఎంత ప్లాన్గా ఉండేదాన్ని అంటే ఈ కలర్ పట్టు చీర కొనుక్కున్నాను అనుకో, కాటన్ చీర కూడా కొనుక్కునేదాన్ని. సో దట్ ఏమయ్యేదంటే పట్టు చీర 1 గంట 2 గంటలు అలా పండుగ పూజ అలా 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 గడిపేసి వచ్చేసి
మళ్ళీ ఇన్నర్ పెట్టుకోట్స్ అన్నీ మార్చుకోవాల్సిన అవసరం లేకుండా అదే బ్లౌజ్ ఉంచేసుకునేదాన్ని, ఇది కట్టేసేదనమాట. చాలా తెలివైందని కదా, మీకు పాయింట్ చెప్పేసాను. మనకి బ్లౌజులు అన్నీ కొంచెం టైం కలిసి వస్తుంది అంతే. ఇంకా ఇది క్రోషా కాటన్ అండి. మెహందీ గ్రీన్కి సపోటా కలర్ కాంబినేషన్. ఇది బోర్డర్స్, పళ్ళు, బ్లౌజు ఒకే కలర్స్ వచ్చినాయి. ఇలా వచ్చిందండి. క్రోషా చాలా పెద్ద వర్క్ అంటండి ఇది, కానీ అలవాటు అయిపోయే వాళ్ళు ఈజీగా చేసేస్తారు. కానీ ఇలా ఉందండి బ్లౌజ్, చాలా అందంగా కనిపిస్తుంది కదా, నాకైతే బాగా కనిపిస్తుంది. మరి వీడియోస్లో ఆల్మోస్ట్ కలర్స్ వచ్చేస్తున్నాయండి. ఇది పళ్ళు అండి, పళ్ళు కూడా చూపిస్తున్నాను. పళ్ళు మెహందీ గ్రీన్ వచ్చి క్రోషా వర్క్ ఇలా వస్తుందండి చీర అంతా. బోర్డర్స్లోని, పళ్ళులోని, పైన మనకి కట్టన్స్ వర్క్ వస్తుంది. ఒక్కొక్కరు హైట్ ఎక్కువ తక్కువని బట్టి కొంతమందికి లోపలికి వెళ్ళొచ్చు ఫిల్స్ దగ్గర. ఇదిగో బాగుంది కదా. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. మళ్ళీ నలిపేసింది రాదమ్మా. ఇంకొకటి ఈ కలరు నా భాషలో లక్స్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ అండి, నేవీ బ్లూ అంటారు దీన్ని. ఇదిగో ఇది చీర అంతా డిజైన్ ఇలా వచ్చింది. ఇది కర్టన్స్లో ప్రింట్ వేయలేదు, బ్లాక్ ప్రింట్స్ అనుకుంటానండి ఇవన్నీ. ఇది పళ్ళుకి మధ్యలోని ఈ చివర క్రోషా వర్క్ వస్తుంది. వర్క్ తెలుస్తుందో లేదో, మీరు ఆర్డర్ కట్టుకోవచ్చండి సరదాగా, చాలా స్టైలిష్గా ఉంటున్నాయి ఇవి. నేను కూడా బాగా కట్టాను, అందుకే ఇష్టంగా తెప్పిస్తున్నాను. నేను ఇంట్లో కట్టుకునే చీరలతో మీ ముందుకు వచ్చేస్తాను ఈసారి నుంచి. ఇలాంటివే కట్టుకుంటాను నేను ఇంక ముందుకు. వంట చేశాను, ఎవరు చూడలేదు నా వంట, కొంచెం దయచేసి నా వంట మీరంతా చూసి ఎలా ఉందో కామెంట్లు పెట్టండి. ఎలా మీరు చేసుకుని చూసి ఊరికే చూడడం కాదు, చాలా మంచిది హెల్త్కి. లీఫీ వెజిటబుల్స్, మిక్స్డ్ లీఫీ వెజిటబుల్స్ కర్రీతో మీ ముందు సందడి చేసిన రాదమ్మ, కానీ ఎవరు చూడలేదు. ఇది ఇదిగో ఇది చీరకి బ్లౌజు. డైవర్ట్ అయిపోతున్నాను కదా దేవుడా. అమ్మయ్య, ఒక్క చీర అయితే శుభ్రంగా మడత పెట్టానండి. ఇవి కాటన్ శారీస్ అండి. ఇంకా చెప్పడం మర్చిపోయాను, ఇందులో బ్లౌజెస్ చెప్పేస్తాను విషయం, మళ్ళీ డైవర్ట్ అయిపోతాను. మంగళగిరి శారీస్ అంటే అండి ప్రైస్ పెరిగిందంట. కంచిపట్టు చీరలేమో బంగారం రేటు పెరిగింది పెంచుతున్నామన్నారు, మంగళగిరి వాళ్ళేమో అన్ని రేట్లు పెరిగినాయి పెంచుతున్నామన్నారు. సో నెక్స్ట్ టైం నుంచి మన ప్రైసెస్ మారుతాయి. ఈసారికి నాకు పాత రేట్లు ఇచ్చేయండి అని అడిగాను, పాప అలాగే ఇచ్చారు పాత వాళ్ళు. సో ఇదొక చీర అండి, వైలెట్ కలర్కి పింక్ కాంబినేషన్, బాటిక్ ప్రింట్స్, బాటిక్ ఏదన్నా అనొచ్చు. ఇది ఇలా ఇస్తారు. ఇది చాలా కష్టమైన ప్రొసీజరేనండి ఇది కూడా. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే, ఇది పళ్ళు, బోర్డర్స్, బ్లౌజు. వైలెట్కి పింక్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కదా, ఇది కంచిపట్లో అయితే ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది ఇది. ఇక లోపల మీకు అందిన తర్వాత మీరు ఇస్త్రీ చేయించుకోండి, ఎందుకంటే లోపలని. బ్లౌజ్ చూపిస్తున్నాను, ఇదిగో పింక్కి వైలెట్ కలర్ బోర్డర్స్ అండి, బాగానే ఉంది, మడతలు పడిపోలే, దాచేస్తున్నాను. ఇదిగో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా కాటన్లోనే ఇదొక చీర అండి. ఈ గ్రీన్ ఏం గ్రీన్, 2 గ్రీన్లు కలిపారు, లైట్ గ్రీన్. కలర్స్ చెప్పలేక. ఇదిగో ఈ కలర్ని ఏమంటారు, పిస్తా గ్రీన్. పిస్తా గ్రీన్కి లీఫ్ గ్రీన్ డిజైన్ చేసి అంబారీలు డిజైన్లో వాడారు బోర్డర్స్లో. పైన పికా గ్రీన్, ఇన్ని గ్రీన్లు కలిపి దానిలో అంబారీ కలర్ ఏమో కాఫీ కలర్ వేసేసరికి చాలా స్టైలిష్గా అందంగా వచ్చింది. అందులోకి మధ్యలో ప్లెయిన్ వదిలేరు కదా. ఇది పళ్ళు అండి. బ్లౌజు పిస్తా గ్రీన్కి పికాక్ గ్రీన్, నెమలికంఠం కలరే అనొచ్చు బోర్డర్. సో ఈ చీర చాలా బాగుంది. బ్లౌజ్ ప్లెయిన్, ఓన్లీ బోర్డర్స్ వరకునే కలర్స్ యూజ్ చేశారు తప్పితే ప్రింట్ రాలేదు. చీర అంతా ఇలా వచ్చింది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. ఇంకా ఇదొక ఎల్లో అండి, ఎల్లోకి బిస్కెట్ కలర్ కాంబినేషన్. ఇది బిస్కెట్ కలర్ అనొచ్చు మరి, అంతే బిస్కెట్ కలరు, లెమన్ ఎల్లో అండి. ఎల్లో అన్నాలన్నా కూడా బ్లౌజ్ ఇలా వచ్చింది ఆపోజిట్ కలర్స్లో. శారీ మొత్తం, ఇది బ్లౌజు, శారీ మొత్తం ఇలా వచ్చిందండి.
బ్లౌజ్లో చిన్న మచ్చ ఏదో పడింది, ప్రింట్ వేసేటప్పుడు అనుకుంటాను, అందుకని ఈసారి తీసేస్తున్నాను. చూపించేసిందే తీసేస్తున్నావు ఏంటి రాదమ్మా అని అంటారేమో అని చూపించేస్తున్నాను. ఇలా మర్చిపడిందండి, ప్రింట్ ఏదైనా పడిందో మరి వాష్లో పోతుందో నాకు తెలియలేదు, ఎందుకులే ఈ చీర తీసేస్తాను. సో ఇదన్నమాట సంగతి. ఇంకా 2 చీరలు ఉన్నాయా. ఇంకా పింక్ అండి, మంచి పింక్. ఈ పింక్కి నెమలికంఠం కలర్, ఆపోజిట్ కలర్స్లో బ్లౌజ్ డిజైన్ చేశారు యాజ్ యూజువల్. పళ్ళు అంతా నెమలికంఠం కలర్ వచ్చి చివరిలో మనకి పింక్ ఇచ్చారు. శారీ మొత్తం ఇలా వచ్చింది. సో ఇదిగో చీర చాలా అంటే చాలా బాగుంది. ఈ బ్లౌజులు ఇవే కుట్టించేసుకుంటే ఇంక అసలు ఇంక తిరిగి ఉండదు. లైనింగ్లు కూడా వేసుకోకండి, వీటిల్లో దుక్కల్లా తయారైపోయి వేసుకోలేకపోతున్నాం. కుట్టుకూలు డబల్ అయిపోతుంది, ఆ జాకెట్నేమో మోయలేకపోతున్నాం. సో ఇది వైట్ అండి, వైట్కి పింక్ చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో చీర అంతా ఇలా వచ్చింది. బ్లౌజు ఇలా వచ్చిందండి, పింక్కి ఆపోజిట్ కలర్లో పింక్ వైట్ బోర్డర్స్ ఇచ్చారు. పింక్ పళ్ళు వచ్చింది, ఇది పళ్ళు. సో ఈ చీర అంతా చాలా అంటే చాలా మంచి కాంబినేషను. శారీ మొత్తం చూపించాలంటే వైట్ కదా, ఓపెన్ చేయాలన్నా భయం వేసేస్తుంది. అవి మనకు వచ్చేసరికి కొన్ని తేడాలు ఉంటే మన దగ్గర నేను ఇంకా వేసేస్తానని భయం. ఇది చీర మొత్తం అవును కదా, ఇదే లాస్ట్ చీర. ఈ చీరలతో మేము మంచి సెలవు తీసుకుంటున్నాం. మీరు రాదమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.